ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉన్నది. ఏంటిదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉప ముఖ్యమంత్రి ఉన్నాడో పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు, ఆంధ్రప్రదేశ్ను వదిలేసి పోయి అటు తమిళనాడులో ఇటు మహారాష్ట్రలో రాజకీయాలు చేస్తూ ఉంటాడు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వాళ్ళకి ఇచ్చిన హామీల్ని గాలి వదిలేసి తెలంగాణలో కుట్రలు చేస్తున్నాడు. తెలంగాణలో అధికారంలోకి ఎట్లా రావాలి అని కుట్రలు చేస్తున్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏదో చేస్తారని నమ్మి గెలిపిస్తే అటు ముఖ్యమంత్రి ఇటు ఉప ముఖ్యమంత్రి ఇద్దరు ఆంధ్రప్రదేశ్ని గాలి వదిలేసి ఒక ఆయన తమిళనాడులో రాజకీయాలు చేస్తుంటాడు, ఒక ఆయన తెలంగాణలో రాజకీయం చేస్తుంటాడు. చంద్రబాబు నాయుడు ఎంత బిజీగా ఉన్నాడు తెలంగాణ రాజకీయాలు చేయడంలో అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. మొన్న మహా న్యూస్ ఏది శివ ఎవరైతే ఉన్నారో బ్రోకర్ థంబ్నెయిల్స్ పెట్టి వ్యక్తిత్వ హననం చేసి ఆడబిడ్డల జీవితాల మీద బురద జల్లే చిల్లర ప్రయత్నం చేసినందుకు మహా న్యూస్ శివకి బద్దలు బాసింగాలు చేసే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన చేసిరు. దాడి కాదది నిరసన. అది స్టార్ట్ అయిన 2 నిమిషాల్లో చంద్రబాబు నాయుడు ట్వీట్ పెడతాడు. 2 నిమిషాలు. అంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి లేకుంటే తెలంగాణలో ఏం చేస్తున్నాడు? ఆంధ్రప్రదేశ్లో వచ్చిన సమస్యలు, ఒక దళిత బాలికని 10 నెలల నుండి 14 మంది పచ్చ సన్నాసులు, టీడీపీ పార్టీకి చెందిన సన్నాసులు అత్యాచారం చేస్తుంటే 10 నెలల నుంచి బయటికి రాదు. 10 నెలల నుంచి ఆ పచ్చ బ్రోకర్ గాళ్ళు ఆ వార్తని బయటికి రాకుండా ఆపుతారు. కానీ ఇక్కడ ఒక చిన్న సంఘటన జరిగితే చంద్రబాబు నాయుడుకు 2 నిమిషాల్లో తెలిసిపోతుందా? 2 నిమిషాలలో. నీతుల నాయుడు అనే కొత్త పేరు పెట్టుకున్నారు తెలంగాణలో. నీతుల నాయుడు. నీతుల నాయుడు అంటే ఏంటిదంటే ఆయన చేస్తే సంసారం, మనం చేస్తే వ్యభిచారం. టీడీపీ కార్యకర్తలు విశాఖపట్నంలో పచ్చ కండువాలు వేసుకొని మరి డెక్కన్ క్రానికల్ ఆఫీసు మీద అడ్డగోలుగా దాడి చేస్తే ఒక్క పచ్చ బ్రోకర్ నా కొడుకు కూడా వార్తను చూపెట్టలేదు. పచ్చ కండువాలు వేసుకొని పోయి డెక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు అప్పుడు నీతులు గుర్తురాలే చంద్రబాబుకి. అప్పుడు పవన్ కళ్యాణ్కి ఖండించాలనేది గుర్తురాలే. ఇదే మహా న్యూస్ ఛానల్ తమ కుటుంబం గురించి తప్పుడు వార్తలు చదువుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ అప్పట్లో ఖండించిండు, అప్పట్లో తిట్టిండు. ఇది కాదు జర్నలిజం, ఇది కాదు వార్తలు చదవాల్సిన పద్ధతి అని పవన్ కళ్యాణ్ ఖండించిండు. ఇప్పుడేమో దాడి జరగడం శోచనీయం, దాడిని ఖండాలుగా ఖండిస్తున్నామని చెప్పి పవన్ కళ్యాణ్ ట్వీట్ పెడతాడు. పవన్ కళ్యాణ్ ఈయన కూడా ఒకప్పుడు డెక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద దాడి చేయడానికి పోయిండు. ఏది పరిటాల రవి గుండు కొట్టించిండు అనే వార్త రాసినందుకు తప్పుడు వార్తలు ఎట్లా రాస్తామని మొత్తం హల్చల్ చేసి పడేసిండు. రోడ్ల మీద కూర్చున్నాడు. డెక్కన్ క్రానికల్ ఆఫీస్ ముంగటి పోయిండు. ఆల్మోస్ట్ దాడి చేసేంత పని చేసిండు. అప్పుడు గుర్తురాలే. మొన్న సాక్షి ఆఫీసుల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో సాక్షి ఆఫీసులు ఉంటాయి కదా, న్యూస్, అన్ని ఆఫీసుల మీద ఆల్మోస్ట్గా దాడులు చేసిరు. అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తురాదు, అప్పుడు 4th ఎస్టేట్ గుర్తుకు రాదు, అప్పుడు అది మీడియా మీద దాడిగా గుర్తురాదు. కానీ తెలంగాణలో నిజాలకు బదులు బ్రోకర్ వార్తల్ని ప్రచారం చేసుకుంటూ లుచ్చా థంబ్నెయిల్స్ పెట్టుకుంటూ వ్యక్తిత్వ హననం. ఏది ఒకప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి కొడుకు, ఆయన మంత్రిగా పనిచేసిండు. ఇండియాలోనే బెస్ట్ ఐటీ మినిస్టర్ లోకేష్ని ఎంత లేపినా పైకి లేస్తలేడు. పచ్చ మీడియా ఎన్ని జాకిలు పెట్టి లేపి పెట్టినా లోకేష్కు రాని క్రేజు. సొంతంగా తెలివికల్లోడు, సొంతంగా సంపాదించుకున్న క్యాలిబర్ తోటి దేశంలోనే నెంబర్ 1 ఐటీ మినిస్టర్గా 10 సంవత్సరాలు వెలుగొందిన కేటీఆర్ అనే వ్యక్తిని బజారు వార్తలతో, బ్రోకర్ వార్తలతో ఆయన క్యారెక్టర్ని అసాసిన్ చేస్తూ లుచ్చా థంబ్నెయిల్స్ పెట్టినందుకు కోపంతో వాళ్ళు పోయి నిరసన వ్యక్తం చేస్తే చంద్రబాబు నాయుడు కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది? పవన్ కళ్యాణ్ కోపం వస్తుంది. ఎందుకు? కేటీఆర్ మీద తప్పుడు వార్తలు వాడు రాస్తున్నాడు, లుచ్చా మాటలు మాట్లాడుతున్నాడు అని వాని మీద దాడి చేస్తే చంద్రబాబుకి ఎందుకు కోపం వస్తున్నది? అంటే ఆ తప్పుడు వార్తల్ని ప్రచారం చేయిస్తున్నదే చంద్రబాబు. మొత్తం చంద్రబాబు కనసన్నల్లోనే నడుస్తున్నది. అందుకే నిరసన మొదలైన 2 నిమిషాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంత ఖాళీగా ఉన్నాడా?
ఆంధ్రప్రదేశ్ని గాలికి వదిలేయకపోతే, వాళ్ళకి ఇచ్చిన హామీలను గాలికి వదిలేయకపోతే, తెలంగాణలో ఒక చిన్న సంఘటన మీద 2 నిమిషాల్లో రెస్పాండ్ అయ్యేంత ఖాళీగా ఉన్నాడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కూడా అంత ఖాళీగా ఉన్నాడా? వీళ్ళకు ఓట్లేసిన ప్రజలు ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లేస్తే తెలంగాణలో వీళ్ళెందుకు పెడుతున్నారు? మీరు ఇచ్చిన సూపర్ 6 ఏదైతే ఉందో అది అమలు చేసినట్టు, ఆంధ్రప్రదేశ్ని ఏదో పీకి పొడిచినట్టు, సంవత్సరం అయింది ఇంతవరకు చేసింది లేదు, పీకింది లేదు. ఆడేదో ఉద్ధరించినట్టు ఈడ ఉద్ధరించడానికి ఎందుకు వస్తున్నారు? ఎవడు రమ్మంటున్నాడు మిమ్మల్ని? ఎందుకు వస్తున్నారు? ఎవరి అండ చూసుకొని వస్తున్నారు? నువ్వు లోకేష్ గారిని లేపాలనుకుంటే ఆయన సొంతంగా ఎదగాలి, ఆయన సొంత తెలివితో ఎదగాలి. అంతే తప్ప కేటీఆర్ మీద రాళ్ళేస్తే లోకేష్ గొప్పోడైతాడు, కేటీఆర్ గారి మీద బురద జల్లిపిస్తే లోకేష్ గొప్పోడైతాడు అనుకుంటే ఇంతకంటే మూర్ఖత్వం ప్రపంచ చరిత్రలో ఏది ఉండదు. ఎవడైనా సొంతంగా ఎదగాల్సిందే. కేసీఆర్ గారి కొడుకు కాబట్టి కేటీఆర్ ఆ స్థాయికి ఎదగలే. కేటీఆర్ సొంతంగా తన క్యారెక్టర్ని బిల్డ్ చేసుకున్నాడు. తన టాలెంట్తోని, తన క్యాలిబర్తోని, తన కరిష్మాతోని ఈ స్థాయికి వచ్చిండు. ఆయన కూడా ముఖ్యమంత్రి కొడుకే, లోకేష్ లెక్క. లోకేష్ కూడా ముఖ్యమంత్రి కొడుకే. మరి ఏమైంది? లోకేష్ను లేపడానికి 10ల సంఖ్యలో ఛానళ్ళు ఉన్నాయి, కేటీఆర్కి ఛానల్స్ లేవు. లోకేష్కి జాకీలు పెట్టి లేపేందుకు 10ల సంఖ్యలో వార్తాపత్రికలు ఉన్నాయి, కేటీఆర్కి లేవు. కేటీఆర్ని అంతర్జాతీయ సంస్థలు, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఆహ్వానం పంపిస్తూ ఉంటాయి కేటీఆర్కి. ఎందుకు? కేసీఆర్ కొడుకైనందుకు కాదు, సొంత లీడర్గా ఎదగగలిగే దమ్మున్నందుకు. బెస్ట్ మినిస్టర్, బెస్ట్ ఐటీ మినిస్టర్ ఇన్ ఇండియా అనేది ప్రపంచవ్యాప్తంగా తెలుసు కాబట్టి, తెలంగాణకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు తీసుకొచ్చిండు కాబట్టి, 100ల సంఖ్యలో కంపెనీలు తీసుకొచ్చిండు. ఒక్క టవర్ కట్టి నేనే చేసిన అని చెప్పుకోలే. టీ హబ్తోని ఇక్కడనే కొత్త కొత్త సంస్థల్ని తయారు చేస్తున్నాడు. నువ్వు ఒక బిల్డింగ్ కట్టించినవేమో, కానీ ఇక్కడ ఐటీ సంస్థల్ని ఇక్కడనే తయారు చేసేటందుకు ఒక సంస్థనే పెట్టిండు టీ హబ్ అని చెప్పి. కేటీఆర్ గొప్పతనం ఏందో మొత్తం ఇండియా తెలుసు, మొత్తం వరల్డ్ తెలుసు. అందుకే ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ అతన్ని మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నాయి. లోకేష్కి ఎందుకు వస్తలేవు అవి? ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, కేటీఆర్ మీద బురద చల్లితే లోకేష్ గొప్పోడు కాడు. లోకేష్ తనంత తానుగా నేర్చుకోవాలి, తనంత తానుగా ముందుకెళ్ళాలి, తనంత తానుగా ఆలోచించాలి. ఒక రకంగా చెప్పాలంటే లోకేష్ భవిష్యత్తుని మీరే నాశనం చేస్తున్నారు, అంతకు మించి ఇంకోట్లేదు. ఇదే పచ్చ మీడియా ఒకప్పుడు లోకేష్ ఫోటోలు స్విమ్మింగ్ పూల్లో లోకేష్ ఫోటోలు వచ్చినాయి బయటికి. అవి పేపర్లలో కూడా వచ్చినాయి. స్విమ్మింగ్ పూల్లో అమ్మాయిలతో కలిసి స్నానం చేస్తున్న ఫోటోలు, కలిసి మందు తాగుతున్న ఫోటోలు వచ్చినాయి. అవి ఫేక్ ఫొటోస్ కూడా కాదు, అవి నిజమైన ఫోటోలే. మరి ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్కి సంబంధించి ఇప్పటి వరకు ఒక్క సాక్ష్యం, కనీసం ఒక్కటంటే ఒక్క సాక్ష్యం లేకపోయినా బ్రోకర్ గాళ్ళ లెక్క దిగజారిపోయి అడ్డగోలు తమ్మునేల్సి పెట్టి చిల్లర వార్తలు, లుచ్చా వార్తలు రాస్తున్నారు. అదే లోకేష్వి ఫోటోలతో సహా దొరికినా కూడా లోకేష్ గొప్పోడు. స్విమ్మింగ్ పూల్లో ఆడబిడ్డలతో కలిసి స్నానం చేస్తుంటే ఎల్లో మీడియా ఏం చెప్తుందంటే ఆ ఫోటోలను పట్టుకొని స్విమ్మింగ్ పూల్లో సమాజ సేవ చేస్తున్న నారా లోకేష్ అని రాసుకుంటారు. కానీ ఇక్కడ ఒక్క ఆధారం లేకపోయినా దిగజారి మరి చిల్లర వార్తలు ప్రచారం చేస్తారు. అందుకే తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, చాలా పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. ఎల్లో మీడియా అప్పుడు ఎన్టీఆర్ వెన్నులో కత్తి దించినప్పటి నుంచి, ఎన్టీఆర్కి వెన్నుపోటు ఒడిచిన అప్పటి నుంచి ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు నెట్టుకొస్తున్నది ఎల్లో మీడియాని పట్టుకొనే. ఎల్లో మీడియా భుజాల మీద వస్తున్నాడు అతను. ఇప్పటికి కూడా అదే మీడియాతో తన రాజకీయం చేస్తున్నాడు. ఈ కుట్రల్ని మనం పసిగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.